గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ పాలసీ 2024 కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటు మీకు ఎవరికైనా కానీ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. సో 499 కి మనకి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే కానీ, పాలసీస్ కానీ, వైట్ పేపర్స్ కానీ, స్వర్ణాంధ్ర 2047 కానీ, సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినాయి. సో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో ఒక యూనిట్ మిగిలింది అండ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కూడా 50% అయిపోయింది. సో ఆల్రెడీ మీకు December 24th కి మొత్తం క్లోజ్ అయిపోతుంది. December 24th ఇస్ ద ఫైనల్ డెడ్ లైన్ ఫర్ ద వన్. సో ఎంటైర్ సిలబస్ క్లోజ్ అయిపోతుంది మనకి. సో ఎవరికైనా కావాలంటే మీరు తీసుకోండి, ఎందుకంటే టైం తక్కువగా ఉంది. మీరు చూడండి, పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి, క్లాస్ వినండి, 4-5 సార్లు రివిజన్ చేయండి, నెగిటివ్ మార్క్స్ ని అవాయిడ్ చేయండి. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా, వినండి, రివైజ్ చేయండి, నెగిటివ్ మార్క్స్ అవాయిడ్ చేయండి. సొంతంగా చదువుకుంటాం అది చేస్తామంటే ఇప్పుడు అంత టైం లేదు, నీకే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, నా కోర్సు అమ్మడానికి కోసం నేను చెప్పట్లేదు, జెన్యున్ కన్సర్న్ తోటి చెప్తున్నా. నువ్వు ఒక్కొని ఇప్పుడు విని రాసుకొని అంత టైం ఎవరి దగ్గర లేదు. ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది మొత్తం కూడా. ఆ టైం ఏదో రివిజన్ కి పెట్టు కదా, ఆ టైం ఏదో రివిజన్స్ పెట్టు. 500 రూపీస్ ఈ రోజు ఉంటాయి పోతాయి, పెద్ద విషయం కాదు. ఒకవేళ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకని చెప్పి దయచేసి నేను జెన్యున్ గా చెప్తున్నా, దాన్ని మీరు తీసుకోండి. కాకపోతే నా దగ్గర కోర్స్ ఉందని నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కోర్సుని వేరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంపిటీషన్ పెరిగి వాళ్ళకి ఎక్కడ ర్యాంక్ పోతుందని చెప్పి కోర్సు లేదని చెప్తున్నారు కొంతమంది. నాకు కావాలని చెప్తున్నాను, కోర్సు లేదని, లేదంటే కోర్సు బాగాలేదని చెప్తున్నారు కావాలని, ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుందని చెప్పేసి. సో దయచేసి కోర్సు ఉంది తీసుకోండి. అలాంటి స్టూడెంట్స్ కూడా కొన్ని ఎథికల్ ప్రాక్టీస్ ఫాలో అవ్వండి. కోర్సు బాగాలేదని ఎందుకు చెప్తారమ్మా, కాంపిటీషన్ పెరుగుతుందని చెప్పి, అది కరెక్ట్ కాదు. సో చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది సర్వేకి సంబంధించిన క్వశ్చన్స్, ఇండియన్ సర్వే కానీ ఇవి స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల మేము లాస్ట్ 2 టెస్ట్లు యాడ్ చేయడం జరిగింది. సో మనము ఈ టెస్ట్లని డిజైన్ చేయడం జరిగింది. దాదాపు 9 టెస్ట్లు 500 క్వశ్చన్స్ ఉన్నాయి, జస్ట్ 149 రూపీస్ కి. ఇవి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే ఏదైతే లైన్ టు లైన్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎందుకంటే క్వశ్చన్స్ అనేది పోకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి లైన్ ని క్వశ్చన్ గా కన్వర్ట్ చేయడం జరిగింది. మాక్సిమం అన్ని ఈ చాప్టర్ వైజ్ గా ఇలా ఉన్నాయి మనకి. మీరు కావాలంటే తీసుకోవచ్చు. జస్ట్ 149 రూపీస్ కి 500 క్వశ్చన్స్ ఉన్నాయి. 149 రూపీస్లు 500 రూపాయలు మన జీవితంలో ఎన్నిసార్లు పోయి ఉంటాయి. దానికోసం కూడా పీస్నార్ చేయకండి. దయచేసి కొంచెం ప్రాక్టికల్ గా ఉండండి. ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు, ఎందుకంటే ఎగ్జామినేషన్ కి మనం కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ ఎగ్జామ్ ని ప్రిపేర్ అవ్వలేము. సార్ నేను నిరుద్యోగం, సార్ నేను పేదరికంలో ఉన్నా సార్, ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి బాగుండవు. నేను చెప్పేది కొంచెం వెగట్గా ఉన్నా కానీ కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి. అర్థమైనా? ఏ ఎగ్జామ్ కైనా మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. అర్థమైందా? ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే మనం మినిమం 10,000 ఇన్వెస్ట్మెంట్ మినిమం పెట్టాలి. బుక్స్ మీద 5,000, కోర్సుల మీద 5,000 మినిమం ఇన్వెస్ట్మెంట్. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎకనామిక్ క్రైటీరియా. ఉన్నోడుగా లేనోడుగా అనేది సంబంధం లేదు, ఎవరైనా మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి. నేను చెప్పేది నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకోండి. ఓకేనా? 500 రూపాయలు 149 మన జీవితంలో ఎన్నో పోయి ఉంటాయి, అవునా కదా? సో కాబట్టి ఇది పెద్ద విషయం కాదు, ఒకసారి ఆలోచించండి. ఓకే, సో నేను తీసుకోమని చెప్పట్లేదు, నా దగ్గర ఉందని చెప్తున్నా. నేను ఈ కోర్సు మా దగ్గర ఉంది అని చెప్తున్నా, తీసుకోమని నేను చెప్పట్లేదు. అది మీరు మైండ్ చేసుకోండి. నా దగ్గర కోర్సు ఉందని చెప్తున్నా, ఎందుకంటే నా కోర్సు నేను చెప్పుకోకపోతే వేరే వాళ్ళు అయితే చెప్పలేరు కదమ్మా. ఓకే, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ అండ్ ద ఫిషింగ్ హార్బర్స్ ఆర్ డెవలపింగ్ ద వాట్ phase 1? పుడిమాక అండ్ బియ్యపు తిప్ప. ఏది phase 1 కింద డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం? ఏవి ఈ ఫిషింగ్ హార్బర్స్. ఫిషింగ్ హార్బర్స్ లో ఏవి మనము phase 1 కింద డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం అన్నది క్వశ్చన్. ఓకే, పుడిమాక, బియ్యపు తిప్ప అండ్ ఉప్పాడ, నిజాంపట్నం, ఓడరేవు అండ్ కొత్తపట్నం అండ్ మచిలీపట్నం అండ్ మంచినీళ్ళపేట ఏవి ఇందులో phase 1 లో డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం? మనం phase 1 లో ఎన్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం? 4 కదా. phase 1 లో 4 డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం మనం, రైట్? సో 4 డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఆ 4 దాంట్లో ఏవి 2 ఉన్నాయని అడుగుతున్నాడు మనకి. పుడిమాక, బియ్యపు తిప్ప అన్నాడు ఇక్కడ, నెక్స్ట్ ఓడరేవు, కొత్తపట్నం అన్నాడు, మచిలీపట్నం, మంచినీళ్ళ పట్నం అని చెప్పాడు మనకి. సో కానీ మనము phase 1 కింద 4 డెవలప్మెంట్ చేస్తున్నాం. ఓకేనా? సో 4 డెవలప్మెంట్ చేస్తున్నాం. దానికి కోడ్ ఏంటిదంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు. మనకి జవహర్లాల్ నెహ్రూ రూరల్ అర్బన్ మిషన్ ఉంటుంది కదా, అట్లా JNURM లాగా అనమాట. ఓకేనా? సో జువ్వల దిన్నే, J ఫర్ ఏంటి జువ్వల దిన్నే, N ఫర్ ఏంటి నిజాంపట్నము, నెక్స్ట్ ఏంటి U ఫర్ ఉప్పాడ, నెక్స్ట్ ఏంటి మచిలీపట్నము. అర్థమైందా? ఈ 4 అనేది మనం phase 1 కింద డెవలప్మెంట్ చేస్తున్నాం, మిగతా 6 అనేది phase 2 కింద డెవలప్మెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి కరెక్ట్ ఆన్సర్? ఉప్పాడ అండ్ నిజాంపట్నం. అండ్ ఉప్పాడ నిజాంపట్నంతో పాటు సో మనకి ఇంకా ఏమున్నాయి మనకి? జువ్వల దిన్నే. సో ఇంకేంటిది? జువ్వల దిన్నే అండ్ నెక్స్ట్ ఏంటిది? మచిలీపట్నం. సో జువ్వల దిన్నె అండ్ మచిలీపట్నం, ఈ 4 అనేది phase 1 కింద డెవలప్మెంట్ చేస్తున్నాం. జువ్వల దిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం. మిగతావన్నీ కూడా ఏంటి? phase 2 కింద డెవలప్మెంట్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ బి, ఉప్పాడ అండ్ నిజాంపట్నం. వాటితో పాటు జువ్వల దిన్నె అండ్ మచిలీపట్నం కూడా యాడ్ చేసుకోండి, మొత్తం 4. ఓకేనా? Which of the following places are selected for the development of the ROR services for the transport of the cargo and the passengers?
ఓకే, అంటే షిప్స్ ని చిన్న చిన్న ఆర్ఓఆర్ సర్వీసెస్ అంటే చిన్న సైజ్ ఆఫ్ ద షిప్స్ అనమాట. మన కార్గోని కానీ లేకుంటే ఈ ప్యాసింజర్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏ రూట్స్ ని సెలెక్ట్ చేశారో అని అడుగుతున్నారు. మనకి ఏ రూట్స్ ని సెలెక్ట్ చేశారో అని అడుగుతున్నాడు. ఇందులో రూట్స్ ఒకటి సో మనకి రాజమండ్రి టు భద్రాచలం, రెండోది ముక్త్యాల టు మడిపాడు, మూడోది వచ్చేసి ఇబ్రహీంపట్నం టు హరిశ్చంద్రపురం, నాలుగోది వచ్చేసి సీతానగరం టు తాడిపూడి, ఐదవది వచ్చేసి పెన్నా బ్యారేజ్ టు బే ఆఫ్ బెంగాల్. పెన్నా బ్యారేజ్ టు బే ఆఫ్ బెంగాల్. ఇందులో ఏ రూట్స్ ని మనకి ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ పాలసీ కింద సెలెక్ట్ చేశారు ఆర్ఓఆర్ సర్వీసెస్ కి సంబంధించి. ఓకేనా, చిన్న చిన్న షిప్స్ సో ప్యాసింజర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ ఉపయోగపడ్డట్టు ఏ రూట్స్ ని డెవలప్మెంట్ చేద్దామని ప్రపోజ్ చేశారు. సో అడుగుతున్నాడు రాజమండ్రి, భద్రాచలం, ముక్త్యాల అండ్ మడిపాడు, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రపురం, సీతానగరం, తాడిపూడి, సో పెన్నా బ్యారేజ్ అండ్ బే ఆఫ్ బెంగాల్. సో ఏ రూట్స్ ని సెలెక్ట్ చేశారని అడుగుతున్నాడు ఎగ్జామినేషన్ లో. సో ఇది సో రాజమండ్రి అండ్ భద్రాచలం ఉందా? లేదు. అట్లాగే పెన్నా బ్యారేజ్ ఇది ఉందా? లేదు. ఈ రెండు లేవు. అండ్ మిగతా మూడిట్లను మనము సో ఆర్ఓఆర్ సర్వీసెస్ ని ఆపరేట్ చేయడానికి కోసం 3 ప్రాంతాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ముక్త్యాలతో మడిపాడు, ఇబ్రహీంపట్నం టు హరిశ్చంద్రపురం అండ్ సీతానగరం టు తాడిపూడి, 2 కృష్ణా రివర్ లో, 1 గోదావరి రివర్ లో. సో ఈ 3 ప్లేసెస్ ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్న చిన్న షిప్స్ నడుస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఇంటికి కార్గోకి కానీ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ నడుస్తూ ఉంటాయి అనమాట. సో రెగ్యులర్ గా. ఓకేనా, సో అందువల్ల ఆన్సర్ ఏంటి మన 2, 3, 4 అనేది ఆన్సర్ ఇది. ఓకే, which of the following are the components of the ports proximity area development according to the maritime policy 2024 ప్రకారం? ఈ 4 పిల్లర్స్ ఉన్నాయి కదా మనకి. 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి పోర్ట్స్ డెవలప్మెంట్, రెండోది పోర్ట్స్ ప్రాక్సిమిటీ ఏరియా డెవలప్మెంట్, మూడోది షిప్ యార్డ్స్, నాలుగోది మెరిటైమ్ యాక్టివిటీస్, అలైడ్ మెరిటైమ్ యాక్టివిటీస్ అని మనకి మెరిటైమ్ పాలసీలో 4 పిల్లర్స్ ఉన్నాయి. 4 పిల్లర్స్ లో ఈ ఆస్కింగ్ క్వశ్చన్ అబౌట్ ద సెకండ్ పిల్లర్ లో ఏమేమి ఉంటాయి అని అడుగుతున్నాడు. సో ఇవన్నిట్లో కూడా సెకండ్ పిల్లర్ లో ఏమేమి ఉంటాయి అని అడుగుతున్నాడు. దీంట్లో పోర్ట్స్ ప్రాక్సిమిటీ ఏరియా డెవలప్మెంట్ అనేది ఏంటిది? సెకండ్ పిల్లర్. 4 పిల్లర్లో ఫస్ట్ పిల్లర్ ఏంటిది? పోర్ట్స్ డెవలప్మెంట్. సెకండ్ పిల్లర్ ఏంటిది? పోర్ట్స్ ప్రాక్సిమిటీ ఏరియా డెవలప్మెంట్. ప్రాక్సిమిటీ ఏరియా అంటే ఎంత చెప్పాం? పోర్ట్ నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు ఉన్న ఏరియా ఏమంటాం? ప్రాక్సిమిటీ ఏరియా డెవలప్మెంట్ అంటాం. తర్వాత షిప్ యార్డ్స్. ఫోర్త్ వచ్చేసి ఏంటిది? అలైడ్ యాక్టివిటీస్, ఫిషింగ్, హార్బర్స్, టూరిజం, ఇవన్నీ 4 పిల్లర్స్. అయితే ఇందులో సెకండ్ పిల్లర్ అడుగుతున్నాడు మనకి. లైసెన్సింగ్ ఆఫ్ ద కమర్షియల్ పోర్ట్స్ అండ్ ద గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ అండ్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ ద అర్బన్ అగ్లోమరేషన్స్ అండ్ ద లాజిస్టిక్స్ సప్లై చైన్. ఇవన్నీ కూడా సో ఇక్కడ పోర్టు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఏమేమి డెవలప్మెంట్ చేయబోతున్నాం అంటున్నాడు. ఓకేనా, పోర్ట్ ఏరియా నుంచి ఎక్కడ వరకు? 100 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు. ఇదే కదా పోర్టు. ఇక్కడ పోర్ట్స్ ఉంటే మనకి కోస్టల్ నుంచి ఈ 100 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ వరకు ఏమంటాం? దాన్ని పోర్టు ప్రాక్సిమిటీ ఏరియా డిఫైన్ చేయడం జరిగింది. ఏంటిది? పోర్టు ప్రాక్సిమిటీ ఏరియా. ఎంతవరకు? అప్ టు ద 100 కిలోమీటర్స్ వరకు. ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఎంతవరకు ప్రాక్సిమిటీ ఏరియా అని. ఓకే, 100 కిలోమీటర్స్ వరకు. ఓకే, ఆ ఏరియాలో ఏం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఒకటి పోర్ట్స్ లైసెన్సింగ్ ఆఫ్ ద కమర్షియల్ పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ చేయాలనుకుంటున్నారా, రివర్ ఫ్రంట్ అండ్ అర్బన్ అగ్లోమరేషన్స్, లాజిస్టిక్స్ సప్లై చైన్, ఏం చేయాలనుకుంటున్నారు అన్నది క్వశ్చన్. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. అంటే మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటే గానీ ఆన్సర్ చేయలేము. ఏమేమి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో అడుగుతున్నాడు. సో ఇందులో ఏమేమి కరెక్ట్ అని అడుగుతున్నాడు. లైసెన్సింగ్ ఆఫ్ ద కమర్షియల్ పోర్ట్స్ అన్నాడు. లైసెన్సింగ్ ఆఫ్ ద కమర్షియల్ పోర్ట్స్ అనేది దిస్ ఈస్ ద పోర్ట్ డెవలప్మెంట్ కింద వస్తుంది. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద పిల్లర్ 1. సో ఇది పిల్లర్ 1 కింద వస్తుంది, పిల్లర్ 2 కింద కాదు. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ కానీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కానీ, యూజ్ ఆఫ్ అర్బన్ అగ్లోమరేషన్స్ కానీ, లాజిస్టిక్స్ సప్లై చైన్ కానీ, ఈ 4 కూడా మన పిల్లర్ 2 కిందనే వస్తాయి. 2, 3, 4, 5. మరి ఇక్కడ ఇంకేం రావచ్చు? ఇంకొక పిల్లర్ ఏముంటది ఇక్కడ అంటే మనకి కోస్టల్ ఎకనామిక్ జోన్ డెవలప్మెంట్. ఈ కోస్టల్ ఎకనామిక్ జోన్ డెవలప్మెంట్ అనేది కూడా రాసుకోవచ్చు ఇక్కడ. కోస్టల్ ఎకనామిక్ జోన్ డెవలప్మెంట్ అంటే సో అయిపోతుంది ఇక్కడ. సో అలా మనకు మొత్తం కూడా ఈ 5 పిల్లర్స్ అనమాట మనకి దాంట్లో. సో ఇది ఒకటి మాత్రం వేరే దాని పిల్లర్ 1 వచ్చింది అక్కడ ఆప్షన్. అందువల్ల ఆన్సర్స్ ఏం కరెక్ట్? గ్రీన్ ఎనర్జీ రిలేటివ్. సార్ ఇదంతా బట్టి పెట్టడం కాదు. నువ్వు పాలసీ కరెక్ట్ ఉంటే లాజికల్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు చాలా మంది పాలసీ విన్న వాళ్ళకి ఏమనిపిస్తాయి? అమ్మ ఇంత డెప్త్ క్వశ్చన్. ఇది డెప్త్ క్వశ్చన్ కాదు, వెరీ కామన్ సెన్స్ క్వశ్చన్. కానీ ఎప్పుడు మన పాలసీని జాగ్రత్తగా చదివినప్పుడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, లైసెన్సింగ్ ఆఫ్ ద కమర్షియల్ పోర్ట్స్ అనేది పోర్టు ప్రాక్సిమిటీ ఏరియాలో ఎందుకు ఉంటుంది అమ్మా? పోర్ట్ ఏరియాలో డెవలప్మెంట్ లో ఉంటుంది. అది కామన్ సెన్స్. అది జస్ట్ మనం ఎలిమినేట్ చేయడానికి చాలా ఈజీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? ఓకేనా. అండ్ ఇంకోటి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ క్వశ్చన్స్ అన్ని నేనే కూర్చొని రాస్తున్నాను. అండ్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళని అంటే వాటిని టైప్ చేయించుకొని మా క్వశ్చన్స్ అని చెప్పేసి టెస్ట్ సిరీస్ లాగా ఇచ్చుకుంటున్నారు. అంటే దాన్ని కూడా మన స్టూడెంట్స్ తయారు చేస్తున్నారు. మళ్ళీ ఒక క్వశ్చన్ 50 రూపాయలకు అమ్ముకుంటున్నారు. సరే అమ్ముకుంటే నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ మీ అని క్లెయిమ్ చేసుకోకండి. కనీసం కొన్ని ఎథికల్స్ ఫాలో అవ్వండి. ఓకే రైట్. సో కాబట్టి ఏంటి 2, 3, 4, 5. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏపీ మెరిటైమ్ పాలసీ పిల్లర్స్. ఏపీ మెరిటైమ్ పాలసీ పిల్లర్స్ యొక్క పిల్లర్స్ 4 పిల్లర్స్ ఉన్నాయి మనకి. పిల్లర్ 1, పిల్లర్ 2, పిల్లర్ 3, పిల్లర్ 4. సో ఐడెంటిఫై చేయమంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో 4 పిల్లర్స్ ఉన్నాయి కదా. పిల్లర్ 1 ఏంటిది, పిల్లర్ 2 ఏంటిది, పిల్లర్ 3 ఏంటిది, పిల్లర్ 4. షిప్ యార్డ్ క్లస్టర్ డెవలప్మెంట్, అలైడ్ మెరిటైమ్ యాక్టివిటీస్, ప్రాక్సిమిటీ, పోర్ట్ ప్రాక్సిమిటీ ఏరియా డెవలప్మెంట్ అండ్ పోర్ట్స్ అండ్ ద టెర్మినల్ డెవలప్మెంట్ ఇలా ఉన్నాయి. సో ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. పిల్లర్ 1, పిల్లర్ 2, పిల్లర్ 3, పిల్లర్ 4.
వెరీ కామన్ సెన్స్. ఫస్ట్ ఏంటంటే పోర్ట్స్ డెవలప్మెంట్ చేయాలి, ఆ తర్వాత పోర్ట్స్ నుంచి కొంచెం దూరంలో ఉన్న ఏరియా అంటే పోర్ట్స్ నుంచి 100 kilometers లో ఉన్నటువంటి ఏరియాని డెవలప్మెంట్ చేయాలి, ఆ తర్వాత షిప్స్ ని డెవలప్మెంట్ చేయాలి, ఆ తర్వాత ఫిషింగ్ హార్బర్స్ ని డెవలప్మెంట్ చేయాలి. షిప్పింగ్ ని డెవలప్, ఫిషింగ్ హార్బర్స్, అదే వెరీ కామన్ సెన్స్. సో కాబట్టి ఆటోమేటిక్ గా పిల్లర్ 1 ఏమైతే మనకి డి అవుతుంది, పోర్ట్స్ డెవలప్మెంట్. పిల్లర్ 2 ఏమైతే దానికి దగ్గరగా ఉన్న ఏరియా, పోర్ట్స్ కి దగ్గరగా ఉన్న ఏరియా అంటే ఇది అవుతుంది మనకి ఆటోమేటిక్ గా. ఓకేనా. సో థర్డ్ ఏమైతే మనకి ఇది షిప్ యార్డ్స్ అవుతుంది. అండ్ ఫోర్త్ వచ్చేస్తే మనకి ఏంటిది ఈ మెరిటైమ్ యాక్టివిటీ, టూరిజం కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ ఇవి అవుతుంటాయి అనమాట మనకి. సో కాబట్టి అప్పుడు ఏం అవ్వాలా, ఏ అనేది డి అవ్వాలా, 1 అనేది డి అవ్వాలా, 2 ఏందబ్బా పిల్లర్ 2 ఎక్కడ సి, ఇది సి అవ్వాలి, అండ్ పిల్లర్ 3 ఏ అవ్వాలి, మిగిలింది ఏంటిది బి అవ్వాలి. సో డిసిఏబి ఇక్కడ ఉంది. సెకండ్ ఇస్ ద ఆన్సర్ డిసిఏబి. ఓకే. సో ఇలా కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ పోర్ట్స్ డెవలప్మెంట్ చేస్తాం, పోర్ట్ కి దగ్గర ఉన్న ఏరియా, ఆ దగ్గర ఉన్న ఏరియాని ఏమంటాం ప్రాక్సిమల్ ఏరియా అని చెప్తున్నాం. ఈ చిన్న ప్రాక్సిమల్ ఏరియా అనే ఒక పదాన్ని పట్టుకున్నాం, మనకు 4-5 క్వశ్చన్లు ఆన్సర్లు ఎలిమినేట్ చేయొచ్చు తెలుసా. అందుకనే చాలా మనకి అనలైటికల్ ఇంపార్టెంట్. మనం ఊరికే బట్టి పట్టడానికి ట్రై చేస్తున్నాం కానీ ఇక్కడ బట్టి పట్టాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ పోర్ట్స్ దగ్గర ఉన్న ఏరియా అవి రెండు ఆటోమేటిక్ గా తెలుస్తాయి ఎవరికైనా, డైరెక్ట్ ఆన్సర్ గుర్తేయచ్చు. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ లో కూడా ఎలిమినేషన్ అదే. ఇక్కడ కూడా లైసెన్సింగ్ ఆఫ్ ద కమర్షియల్ పోర్ట్స్ అంటే పోర్ట్స్ ప్రాక్సిమిటీ ఏరియా కాదు, పోర్ట్స్ కి దగ్గర ఉన్నటువంటి ఏరియా కాదు, పోర్టేనాయా. సో కాబట్టి ఇక్కడ కూడా దీన్ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది మీకు. అంటే ఇక్కడ ఏం ఈ క్వశ్చన్స్ ఇలా ఎందుకు ఫ్రేమ్ చేశాము అంటే మనం లాజికల్ గా ఆలోచిస్తున్నామా లేదన్న దానికోసం. ఇక్కడ బట్టి మెమరీ బేస్డ్ టెస్ట్ చేయట్లేదు, లాజిక్ ఉందా లేదా నీ దగ్గర అన్నది పాయింట్. అందుకని ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ కూడా ఏంటి మెమరీ బేస్డ్ కాదు, లాజిక్. నీకు లాజిక్ ఉందా లేదా అంటే నువ్వు పాలసీని చదివేటప్పుడు అర్థం చేసుకున్నావా లేదా. నెక్స్ట్ the targets proposed for the development of the ports as per the AP Maritime Policy 2024 ప్రకారం టార్గెట్స్ అన్నారు. To maintain the ideal utilization of the ports 75% by 2047 and non-major ports will be developed as safe and the sustainable ports and at least one port from the Andhra Pradesh among the global top 5 ports and reduction of the turnaround time by the less than 12 hours. సో ఏవి మనకి మెరిటైమ్ డెవలప్మెంట్ లో భాగంగా కన్జర్వేషన్ కి అడుగుతున్నాడు. మనకి కొంచెం జాగ్రత్తగా చదవండి. కొంచెం పీస్ఫుల్ గా. టు మెయింటైన్ ద ఐడియల్ యూటిలైజేషన్ ఆఫ్ ద పోర్ట్స్ 75%. నాన్ మేజర్ పోర్ట్స్ విల్ బి డెవలప్డ్ యాజ్ ఎ సేఫ్ సస్టైనబుల్ పోర్ట్స్. ఓకేనా. రైట్. చూద్దాం. మెయింటైన్ ద ఐడియల్ యూటిలైజేషన్ ఆఫ్ ద పోర్ట్ 75%. సో అంటే మన దగ్గర ఉన్నటువంటి పోర్ట్స్ ని 70% వాడాలి, కానీ 2047 నాటికి కాదు, 2030 నాటికే. సో 2030 నాటికే మన పోర్ట్స్ ని 70% వాడాలి. అంటే మన దగ్గర ఉన్న పోర్ట్స్ ని మనం వాడట్లేదు, అందువల్ల 70% పోర్ట్స్ ని సో ఏం చేయాలి మనం యూటిలైజేషన్ చేయాలి. అయ్యే నాటికి 2030 నాటికే. సో 75% యూటిలైజేషన్ బై సో 2030 నాటికే సో పోర్ట్స్ ని మనకి యూటిలైజేషన్ చేయాలి. నెంబర్ 1 పాయింట్. సో అది రాంగ్ ఆన్సర్, ఆటోమేటిక్ 1 పోయింది. నెక్స్ట్ నాన్ మేజర్ పోర్ట్స్ విల్ బి డెవలప్డ్ యాజ్ సేఫ్ అండ్ సస్టైనబుల్ పోర్ట్స్. రైట్. నాన్ మేజర్ పోర్ట్స్ కరెక్టే అది. అండ్ అట్లీస్ట్ 1 పోర్ట్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ అమంగ్ ద గ్లోబల్ టాప్ 5 పోర్ట్స్ అన్నాడు. టాప్ 5 లో కాదు, గ్లోబల్ టాప్ 5 లో మనం రాము, ఇండియాలో ఉన్న పోర్ట్స్ రావు. ఓకే. సో టాప్ 20 లో, సో టాప్ 5 లో కాదు, అట్లీస్ట్ టాప్ 20 లో 1 పోర్ట్ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండాలి. ఓకే. సో కాబట్టి ఇది కూడా రాంగ్. సో రిడక్షన్ ఆఫ్ ద టర్న్ అరౌండ్ టైం లెస్ దాన్ 12 hours అన్నాడు. 12 hours కాదు, 15 hours. ఎంత? సో టర్న్ అరౌండ్ టైం ని 15 hours కన్నా తగ్గించాలి. అంటే షిప్ ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళి అక్కడ అన్లోడింగ్ చేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి కదా, దానికి అయ్యే టైం ఏమంటాం మనం టర్న్ అరౌండ్ టైం అంటాం. సో దాన్ని 15 గంటల కన్నా తక్కువ పడేటట్టు చూసుకోవాలి. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్, మిగతావన్నీ కూడా ఏంటి రాంగ్ ఆన్సర్స్. Which of the following statements are true about the cargo handling from the Andhra Pradesh? Andhra Pradesh నుంచి కార్గో హ్యాండ్లింగ్ అంటే షిప్ల ద్వారా ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి కదా, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అదనమాట షిప్ల ద్వారా జరిగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ని ఎంత పర్సెంటేజ్ లో మనం టార్గెట్ గా పెట్టుకున్నాం? 20% by 2029, 20% by 2030, 20% by 2047 and 20% by 2028. సో ఎంత టార్గెట్ పెట్టుకున్నాం? ఇది చూడడానికి వెరీ సింపుల్ బేసిక్ క్వశ్చన్, కాకపోతే సో మనం కామన్ సెన్స్ అనేది లేకపోతే అవన్నీ కూడా పోతాయి. కార్గో హ్యాండ్లింగ్ అనేది ఎంతకి టార్గెట్ గా పెట్టుకున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. సో జనరల్ గా మన టెండెన్సీ ఎలా ఉంటుంది? సో మన 2024 లో మన పాలసీ కాబట్టి అండ్ 2029 అనే డెడ్ లైన్ కాబట్టి ఇలా ఉంటుంది, లేదా మన చాలా వరకు టార్గెట్స్ 2030కి ఉన్నాయి. సో ఇలా మనకి టెండెన్సీ అనేది ఉంటుంది. జనరల్ గా ఆన్సర్ కూడా అవే కరెక్ట్ అయితే మాక్సిమం. బట్ చూద్దాం ఇక్కడ కరెక్ట్ అవుతుందా లేదనే పాయింట్. 20% ఆఫ్ ద కార్గో హ్యాండ్లింగ్ బై 2029 కాదు, అండ్ 20% బై ఇది కూడా కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్.
20% బై ద 2047 నాటికి. సో ఇది కూడా 2028 and 28 కాదు, 2047 నాటికి టు హ్యాండిల్ ద 20% ఆఫ్ ద కార్గో బై ద 2047 నాటికి మనం 20% కార్గో అనేది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేది జరగాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేది జరగాలి 20% ఆఫ్ ద కార్గో అనేది ఏ నాటికి 2047 నాటికి. ఓకేనా? సో తొందరపడి 29 30 కన్ఫ్యూజ్ అవుతారు. సో కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టాలి. మీరు లాజికల్ గా ఆలోచించండి. 20% మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ జరిగే 20% లో ఆంధ్రప్రదేశ్ నుంచి జరగాలంటే ఇప్పటికిప్పుడు జరుగుతుందా? సపోజ్ అనుకుందాం, మీరే అనుకోండి 2029 30 అనుకుందాం. అంటే రాబోయే 5 సంవత్సరాల మన షేర్ సడన్ గా అంతా ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతుందా? సడన్ గా ఇట్లా ఉన్నది సడన్ గా ఇట్లా పెరుగుకుంటూ పోతుందా? ఇది ఒకేసారి పెరగదు కదా. ఒకేసారి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పెంచాలంటే అసలు పోర్ట్స్ డెవలప్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఇదంతా కథ కార్ఖానా జరగాలి కదా. అంటే లాంగ్ టర్మ్ పడుతుంది. అట్లీస్ట్ ఆలోచించండి, అట్లీస్ట్ కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలలో 20% పెంచేంత సీన్ లేదు. 2% పెరిగితేనే ఎక్కువ, 2 to 3% పెరిగితే ఎక్కువ 5 years లో. అందుకని చెప్పేసి మీరు కొంచెం అప్పుడు ఎగ్జామినేషన్ లో కొద్దిగా కామన్ సెన్స్ వాడండి. ఏమంటున్నారండి ఇక్కడ కార్గో అన్నాడు, ఇంత కార్గో హ్యాండ్లింగ్ 20% ఆఫ్ ద కార్గో హ్యాండ్లింగ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి జరగాలంటే ఇప్పటికిప్పుడు జరగదు. ఎంత 2% కూడా లేదు. అది సడన్ గా అంతకి జంప్ అవ్వాలంటే 5 సంవత్సరాలు అవుతుందా? ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి అటు ఇటుగా. ఇంకా 4 సంవత్సరాలు అవుతుందా? లాజికల్ గా ఆలోచించండి. సో అందువల్ల దిస్ టార్గెట్ విల్ బి బై ద 2047. ఎగ్జామినేషన్ లో ఇట్లా కొంచెం అప్పుడప్పుడు లాజిక్ గా ఆలోచిస్తే వర్కౌట్ అవుతాయి, మనకు బై హార్ట్ చేయము. ఓకే, identify the correct statement about the shipyard cluster development in Andhra Pradesh as per the AP Maritime Policy 2000. right? ఏమంటారంటే షిప్ యార్డ్స్ ఆంధ్రప్రదేశ్ లో షిప్ యార్డ్స్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. అంటే షిప్పింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలనుకుంటే షిప్పింగ్ ఇండస్ట్రీస్ లో ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ ఎంత ఉండాలనుకుంటున్నాం. వాట్ విల్ బి ద షేర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఇన్ ద షిప్పింగ్ ఇండస్ట్రీలో అంటే షిప్స్ తయారు చేయడం కానీ, షిప్ డిస్మాంట్లింగ్ చేయడం కానీ, డిఫెన్స్ కోసం షిప్స్ తయారు చేయడం కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ ఎంత ఉండాలి? షిప్పింగ్ ఇండస్ట్రీస్ లో ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ అనేది ఎంత ఉండాలి? క్వశ్చన్ అడుగుతున్నాడు. $20%, 25%, 25% or 30% by 2047 and 25% 2047, 25% 20%. సో కాబట్టి ఎంత షేర్ ఉండాలి షిప్పింగ్ ఇండస్ట్రీస్ లోపల ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ ఎంత ఉండాలని టార్గెట్ గా పెట్టుకున్నాం మనం. ఓకే, సో దట్ ఈస్ ఏపీ షేర్ షుడ్ బి ద వాట్. మీరే ఆలోచించండి లాజిక్ గా. ఇప్పటికిప్పుడు షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందా? ఇప్పటికిప్పుడు అవ్వదు. అర్థమైందా? అది రెండింటికి క్వశ్చన్స్. ఇంతకుముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్కి అదే కామన్ సెన్స్. ఇప్పటికిప్పుడు మనం కార్గో షేర్ని 20% పెంచలేం. ఇప్పటికిప్పుడు షిప్ ఇండస్ట్రీస్ మొత్తం రాత్రి ఎక్స్పాండ్ చేయలేం గ్రాఫిక్స్ లాగా. సో ఇట్ టేక్స్ అవర్ టైం. కాబట్టి 2047 అనేది మనకి తెలుస్తుంది. కానీ ఇందులో 2047 అనేది మరి దేంటి 30% 25% అనేది మళ్ళీ డౌట్ ఇక్కడ. 20%, సో 30%, 25% అనేది డౌట్ మనకి. సో ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే మనకి సి అనమాట. ఏపీ షేర్ షుడ్ బి ద వాట్. సో 25% 2047 నాటికి. దీంట్లో షిప్ ఇండస్ట్రీస్ లో ఇది 20%. ఏది దేనికి సంబంధించి? కార్గో హ్యాండ్లింగ్ అనేది 20%. కార్గో హ్యాండ్లింగ్ అనేది 20% బై ద 2047 నాటికి. అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే మనకి సో 25% బై ద 2047. ఓకే, నెక్స్ట్ which of the following national waterways development are proposed in the what maritime policy అంటున్నాడు. నేషనల్ వాటర్వే నెంబర్ 6, నేషనల్ వాటర్వే నెంబర్ 76, నేషనల్ వాటర్వే నెంబర్ 108. సో ఏవి ప్రపోజ్ చేశారు డెవలప్మెంట్ కోసం అని అడుగుతున్నాడు. ఏ వాటర్వేస్ ని మనకి సో నేషనల్ వాటర్వే కింద డెవలప్మెంట్ చేయడానికి ప్రపోజ్ చేశారని అడుగుతున్నాడు. ఏ వాటర్వేస్ ని నేషనల్ వాటర్వేస్ ని డెవలప్మెంట్ చేయాలని ప్రపోజల్ పెట్టారు. సో ఇది నేషనల్ వాటర్వే నెంబర్ 6 మనందరికి తెలుసు. కృష్ణా రివర్, గోదావరి రివర్ కనెక్టింగ్ ఫ్రమ్ ద వాట్ ఏలూరు టు ద వాట్ బాంకింగం కెనాల్. సో ఇది నేషనల్ వాటర్వే నెంబర్ 6. ఇది ఆటోమేటిక్, ఇది అందరికి తెలుసు, పాతది, అది కొత్తది ఏం లేదు. దాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటిదంటే నేషనల్ వాటర్వే నెంబర్ 76 కాదు, నేషనల్ వాటర్వే నెంబర్ 79. సో ఇక్కడ కూడా నేషనల్ వాటర్వే నెంబర్ 104 ఇది. ఓకే, సో ఇది పెన్నా రివర్. ఇది ఎక్కడ మనకి సో పెన్నా రివర్ లో డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. నెల్లూరు దగ్గర మనకి పెన్నా బ్యారేజ్ నుంచి బే ఆఫ్ బెంగాల్ వరకు కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా 104. సో ఈ 104 అనేది తుంగభద్ర రివర్. సో ఈ 104 నేషనల్ వాటర్ వే అనేది ఇక్కడ సో తుంగభద్ర రివర్ లో డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం మనం. 104 ది తుంగభద్ర రివర్ లో. అండ్ ఇది ఆల్రెడీ కృష్ణా గోదావరి కనెక్టింగ్ లింక్. ఇది ఈ నేషనల్ వాటర్ వే నెంబర్ 6. నెక్స్ట్ ఇక్కడ 76 కాదు, నేషనల్ వాటర్ వే నెంబర్ 79. దట్ ఈస్ అ పెన్నా రివర్. అండ్ ఇక్కడ నేషనల్ వాటర్ వే నెంబర్ ఎంత 104. దిస్ ఇస్ వాట్ తుంగభద్ర రివర్ లో. ఇది ఇక్కడ పెన్నా రివర్ లో, పెన్నా రివర్ లో, ఇది తుంగభద్ర రివర్ లో.
ఓకేనా, పెన్నా రివర్ లో, తుంగభద్ర రివర్ లో. ఓకేనా, పెన్నా అండ్ తుంగభద్ర ఇక్కడ నేషనల్ వాటర్. సో ఓన్లీ 1 మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అనేది చాలా బేసిక్ క్వశ్చన్ కానీ గుర్తుంది ఎగ్జామ్ లో. అయిందా, పోతుంది. 76 కాదు 79, 104. అది పెన్నా రివర్, ఇది తుంగభద్ర రివర్, అది గోదావరి కృష్ణ జాయింట్ లింక్. ఓకే, which of the statements are true about the word sustainable maritime development? అంటే లాంగ్ టర్మ్ సస్టైనబుల్ గా సో మెరిటైమ్ డెవలప్మెంట్ జరగాలి కదా. సో అందుకోసం సస్టైనబుల్ మెరిటైమ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఏమేమి చేస్తామని అంటున్నారు. ఫస్ట్ వన్, అడాప్షన్ ఆఫ్ ద వర్డ్ ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్ ఇన్ ద ఆల్ ద మేజర్ పోర్ట్స్ అండ్ మినిమం కార్బన్ ఫుట్ ప్రింట్స్ విత్ ద టార్గెట్ టు బి గ్లోబల్ లోయెస్ట్ బై ద 2030 and develop the word shore to ship power supply to the word coastal vessels by 2027 and exports and imports vessels by 2047 and LNG bunkering for the adoption of the word clean fuels in the word port area. కొంచెం డిఫికల్టీ క్వశ్చన్ అండ్ ఇది ఎవరు కూడా అర్థం కూడా కాదు. ఓకే, అంటే మనం డీప్ చదువుతుంటే అర్థమవుతుంది, లేకపోతే అంతా ఏంటిది ఓం నమ శివాయ. లాస్ట్ ఎగ్జామినేషన్ లో ఓం నమ శివాయ క్వశ్చన్ వేసేస్తాం, ఆడ ఎగ్జామ్ లో ఏమైతే బూడిద అవుతుంది. సరే, ఇది ఎట్లా అందరికి రాదు, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అడాప్షన్ ఆఫ్ ద వర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ద ఆల్ మేజర్ పోర్ట్స్ కాదు, ఆల్ నాన్ మేజర్ పోర్ట్స్లలో, మన చిన్న పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న పోర్ట్స్లలో అన్నిట్లలో కూడా సో ఫ్యూచర్ లో అన్ని ఏంటి ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే పొల్యూషన్ తగ్గించాలి, కార్బన్ ఫుట్ ప్రింట్ ని తగ్గించాలి, అప్పుడే కదా సస్టైనబుల్ మనకి డెవలప్మెంట్ అని తోరుడు. సో కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ తగ్గించాలంటే అన్ని పోర్ట్స్లలో మనం ఏంటి ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ ఇక్కడ మేజర్ పోర్ట్స్ అంటే ఏమున్నాయి మనకి, కాకినాడ, అంకరేజ్ పోర్టు, విశాఖపట్నం ఉన్నాయి, అక్కడ ఎలాగో ఉంటాయి. కానీ ఇక్కడ పాలసీతో చెప్పాల్సింది ఏంటిదంటే మేజర్ పోర్ట్స్ గురించి చెప్పకుండా నాన్ మేజర్ పోర్ట్స్ గురించి చెప్పారు. అన్ని నాన్ మేజర్ పోర్ట్స్లలో కూడా ఇంట్రడ్యూస్ చేయాలని. మేజర్ పోర్ట్స్లలో ఆటోమేటిక్ గా ఉంటాయి, ఇక్కడ పాలసీతో చెప్పిందంటే నాన్ మేజర్ పోర్ట్స్లలో కూడా స్పెసిఫిక్ గా ఆల్ ఎలక్ట్రిఫైడ్ వాడాలి అని చెప్తున్నారు. సో కాబట్టి ఇది ఫస్ట్ వన్. ఓకే, సో రాంగ్ ఇది. సో ఇక్కడ ఏముండాలి, ఇక్కడ నాన్ మేజర్ పోర్ట్స్ అని ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది మనకి మేజర్ పోర్ట్స్ అని ఉంది. దిస్ వాజ్ వాట్ ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లండర్ విల్ డూ ఇన్ ద ఎగ్జామ్. నెక్స్ట్ వన్, మినిమల్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ విత్ ద టార్గెట్ టు బి గ్లోబల్ లోయెస్ట్ బై ద 2000. అంటే ప్రపంచంలో ఎమిట్ అయ్యే గ్లోబల్ లెవెల్స్ కన్నా మన ఆంధ్రప్రదేశ్ లో తక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అవ్వాలా. ఎక్కడ నుంచి, పోర్ట్స్ నుంచి. ఏ ఇయర్ నాటికి, 2030 నాటికనే స్టేట్మెంట్. కరెక్ట్ అంటే కాదు. ఇక్కడ ఏముండాలి, ఇక్కడ అంటే నేషనల్ లోయెస్ట్, భారతదేశంలోనే పోర్ట్స్ నుంచి సో అతి తక్కువగా సో మనకి నేషనల్ లోయెస్ట్ బై ద 2030 అండ్ ద గ్లోబల్ లోయెస్ట్ ఇక్కడ అర్థమవుతుందా. సో గ్లోబల్ లోయెస్ట్ బై ద 2047, గ్లోబల్ లోయెస్ట్ బై ద 2047. సో గ్లోబల్ లోయెస్ట్ బై ద 2047 అండ్ నేషనల్ లోయెస్ట్ బై ద 2000. అంటే భారతదేశంలోనే అతి తక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జరగాలి పోర్ట్స్ నుంచి. ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ లో. అది ప్రపంచంలో అతి తక్కువగా జరగాలి ఎప్పటికి, 2047 కి. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోర్ట్స్ ద్వారా అతి తక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరగాలి. ప్రపంచంతో పోలిస్తే 2047 నాటికి, ఇండియాతో పోలిస్తే 2030 నాటికి. కానీ స్టేట్మెంట్ అనేది రివర్స్ లో ఉంది ఇక్కడ. సో దట్ ఇస్ మినిమల్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ విత్ ద టార్గెట్ టు బి ద వన్. సో ఇక్కడ ఏంటి, నేషనల్ లోయెస్ట్ బై ద 2030 అండ్ ద గ్లోబల్ లోయెస్ట్ బై ద 2047. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్, డెవలప్ ద వర్డ్ షోర్ టు ద వర్డ్ షిప్ పవర్ సప్లై టు ద వర్డ్ కోస్టల్ వెసెల్ బై 2000. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే కోస్టల్ ఏరియాస్ లో ఏవైతే షిప్స్ ఉంటాయో ఆ కోస్టల్ ఏరియాస్ లో షిప్స్ కే ఇక్కడ నుంచే నువ్వు పవర్ సప్లై చేయాలి. అందుకోసం మనం ఏమన్నాం, పిల్లర్ నెంబర్ 2 చదివాం గుర్తుందా. సో దట్ ఇస్ పోర్ట్ ప్రాక్సిమిటీ ఏరియాలో మనం గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం. అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ పోర్ట్ ప్రాక్సిమిటీ ఏరియాలో కనుక నువ్వు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ షిప్ ఏవైతే షిప్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి షిప్స్ కి ఇక్కడ నుంచి పవర్ సప్లై జరుగుతుంది. అదే అడుగుతున్నాడు ఇక్కడ. ఏంటి షోర్ టు షిప్ అంటే కోస్టల్ ఏరియాస్ నుంచి ఆ షిప్స్ కి పవర్ సప్లై జరగాలి. దట్ ఈస్ డెవలప్ ద వర్డ్ షోర్ టు షిప్ పవర్ సప్లై టు ద వర్డ్ కోస్టల్ వెసెల్స్ బై ద 2027 అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేసే వెసెల్స్ కి 2047 నాటికి మనం తీర ప్రాంతాల్లోనే పవర్ ప్రొడక్షన్ చేసేటట్టు ఫెసిలిటీస్ ని డెవలప్మెంట్ చేయాలి సోలార్ ఎనర్జీ అని అంటున్నాడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎల్ఎన్జీ బంకరింగ్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ ద క్లీన్ ఫ్యూయల్స్ ఇన్ వరల్డ్. సో అంతే కదా, పెట్రోల్ డీజిల్ కాకుండా ఎల్ఎన్జీని, ఎలాంటి ఎమిషన్స్ లేకుండా మనము లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీని వాడాలి. ఇక్కడ పోర్ట్ ఏరియాస్ లో నడిచే వెహికల్స్ ఉంటాయి కదా, అవి ఎల్ఎన్జీనే వాడాలా, లేదంటే అన్ని ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్ అన్నా ఉండాలా. కానీ పెద్ద పోర్ట్స్ ఉన్నాయి అనుకోండి, పెద్ద పోర్ట్స్లలో ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్ పనిచేయవు. ఎందుకంటే అంత పెద్ద కార్గోని ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్ లిఫ్ట్ చేయవు, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద ఎనర్జీ అవసరం. అందుకని ఎల్ఎన్జీ వాడచ్చు అనమాట. మనకి ఎల్ఎన్జీ అయితే లిఫ్ట్ చేస్తాయి పెద్ద కార్గోని, ఎందుకంటే కొన్ని మిలియన్ టన్స్ ఆఫ్ ద కార్గో. అందుకని ఇక్కడ మేజర్ పోర్ట్స్ అనకుండా పోర్ట్స్ అన్నారు మనకి. నాన్ మేజర్ పోర్ట్స్ వల్ల అంత పెద్ద కార్గో ఏం జరగదు, కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయొచ్చు. కానీ జనరల్ గా అయితే ఎలక్ట్రిఫైడ్ కార్గో మన ఏమంటే క్రెయిన్స్, ఎలక్ట్రిఫైడ్ క్రెయిన్స్ అనేవి ఇంకా రాలేవు. ఒకవేళ ఎలక్ట్రిఫైడ్ క్రెయిన్స్ వస్తే అవి ఎంత పెద్ద హ్యాండ్లింగ్ చేసడానికి దానికి ఎంత పవర్ సప్లై కావాలి, ఎన్ని హార్స్ పవర్స్ కావాలి, అంత పెద్ద కథలే కానీ ఇప్పుడు ఎందుకులే కానీ మనకు అవన్నీ. సో దట్ ఆన్సర్ ఏంటి 3 and 4. ఓకే, నెక్స్ట్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ బాడీ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు సాల్వ్ ద మెరిటైమ్ డిస్ప్యూట్స్. మెరిటైమ్ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేయడానికి ఒక మనం ఆర్గనైజేషన్ తీసుకురాబోతున్నాం. ఆ ఆర్గనైజేషన్ ఏదని అడుగుతున్నాడు. నేషనల్ మెరిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్, గ్లోబల్ మెరిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్. సో దేన్ని తీసుకురాబోతున్నాం ఆంధ్రప్రదేశ్ లో అకార్డింగ్ టు దిస్ పాలసీ. ఈ పాలసీ ప్రకారం మనం ఏం తీసుకొస్తున్నాం, దేన్ని ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేయడానికి కోసము ఏం తీసుకొస్తున్నాము, నేషనల్ మెరిటైమ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ అండ్ గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్. ఏంటి మనకు ఆన్సర్ ఏంటిది, ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్బిట్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఫోర్త్ ఆన్సర్ గ్లోబల్, ఇక్కడ ఏముంది మనకి నేషనల్. ఓకేనా, మన ఆంధ్రప్రదేశ్ వస్తుంది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటాం అన్నమాట. ఇది మీనింగ్ ఒకటి, కానీ అక్కడ మనకు లేదు. గ్లోబల్ మెరిటైమ్ సెంటర్ అని పెట్టట్లేదు మనం, ఏంటిది ఇంటర్నేషనల్ మెరిటైమ్ సెంటర్ అని పెడుతున్నాం. ఓకేనా, గ్లోబల్ అంటే మొత్తం భూమి మొత్తానికి వాటిలో ఉండవు. సో ఇంటర్నేషనల్ అంటే కంట్రీస్ కి వర్తిస్తుంది అనమాట. ఓకే, సో ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్. సో ఏంటిది ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్బిట్రేషన్ అనేది ఆన్సర్ మనకి. ఇది కొంచెం చూడడానికి బేసిక్ క్వశ్చన్ అయినా ఇట్లా ఆప్షన్స్ ఇస్తే ఇంకోటి కూడా పెట్టచ్చు. ఇక్కడ నేషనల్ తీసేసి వరల్డ్ మెరిటైమ్ సెంటర్ అని పెట్టామనుకో అప్పుడు ఇంకా మొత్తం ఎగురుతుంది. ఏది కరెక్ట్ అనేది మనకు ఆన్సర్ పోతుంది. సో కాబట్టి ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ ని మనము ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోతున్నాం, అంటే మెరిటైమ్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి కోసము. ఓకేనా, సో ఇది క్వశ్చన్. సో ఇవి మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీంట్లో ఉన్నాయని కూడా ఇవి ఇంపార్టెంట్. ఇవి చిన్న చిన్న డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఎగ్జామినేషన్ లో నీకు ఇక్కడ ఈ ఇయర్లతో ఎగిరిపోతాయి. ఓకేనా, ఇయర్లతో ఎగిరిపోతాయమ్మా. సో గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఖచ్చితంగా ఎగురుతాయి ఇవి. ఓకేనా, ఇది కూడా మళ్ళీ ఇది కూడా 2047 అని పెడతాం, ఇది 2030, కానీ మిగతా 2047. అర్థమైనా, కార్గో హ్యాండ్లింగ్ కానీ అండ్ నెక్స్ట్ కార్గో హ్యాండ్లింగ్ 20% కానీ, షిప్ యార్డ్స్ 25% కానీ 2047 నాటికి, కానీ ఇదైతే ఎంత 2030 నాటికి. ఓకే, సో కాబట్టి ఇవి మనకి పిల్లర్ 1, పిల్లర్ 2, పిల్లర్ 3, పిల్లర్ 4. సో ఇవి గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ అండ్ ఓకేనా. సో ఇవి డెవలప్మెంట్. సో ఇవి అనమాట మన కోర్స్ అనేది. ఇవి 500 MCQs ఉన్నాయి. ఏపీ ఎకనామిక్ సర్వే, పాలసీస్, స్వర్ణాంధ్ర ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఆల్మోస్ట్. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్సు కూడా అవైలబిలిటీ ఉంది. కోర్సు వినండి మంచిగా జాగ్రత్తగా. ఓకే, రివైజ్ చేసుకోండి, ఈ ఎగ్జామ్ రాసుకోండి, మీకు మాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంతకు మించి అంటే అందులోకి వెళ్ళి సార్ మాక్సిమం అంటే మొత్తం వస్తాయి అంటే ప్రపంచంలో నేను కదా, ఏ దేవుడు వచ్చినా మొత్తం చెప్పలేడు కానీ. సో కాబట్టి ఉన్న దాంట్లో ఒక అట్లీస్ట్ 85% అయినా కరెక్ట్ అయితే మనకి. మిగతావి మీకు లాజికల్ గా కామన్ సెన్స్ ఉంటే ఆన్సర్ చేయొచ్చు. మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది, మర్చిపోతుంది, అందుకని చాలా డేంజరస్. సో అందువల్ల ఉన్న వాటిని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి, నెగిటివ్ మార్క్స్ ని అవాయిడ్ చేయండి. ఓకేనా, సో తొందరగా ఈ డిసెంబర్ మంత్ లోనే ఏపీ ఎకానమీ కంప్లీట్ చేసుకోండి. ఇంకా ఏపీ ఎకానమీ కంప్లీట్ చేసుకోకుండా జనవరిలో చదువుతా అక్కడిక్కడ చదువుతా అంటే మొత్తం బుగ్గిపాలు అవుతుంది, లాస్ట్ కి మీ ప్రిపరేషన్ అంతా వేస్ట్ అవుతుంది. జనవరి నుంచి కనీసం మీరు ప్రిపరేషన్ అంటే రివిజన్ స్టార్ట్ చేయాలి చాలా వరకు. ఒకవేళ అంతా ఇంత ఏమైనా పెండింగ్ ఉందో మాక్సిమం జనవరి 10 అమ్మా, మాక్సిమం జనవరి 10గా మీకు ఏమన్నా సిలబస్లు పెండింగ్ ఉన్నా ఏమన్నా కంప్లీట్ చేసుకోవాలన్నా జనవరి 10 నుంచి మీరు రివిజన్ మోడ్ లోకి వచ్చేసేయాలా. రివిజన్ మోడ్ లో అండ్ కరెంట్ అఫైర్స్ కి ఒక రోజు ఒక 2 hours కేటాయించాలా, అండ్ ఎగ్జామ్ కి ఒక 2 hours కేటాయించాలా. మిగతా టైం అంతా రివిజన్, ఒక 8 గంటలు రివిజన్, ఒక 2 hours ఎగ్జామ్ అండ్ 2 hours కరెంట్ అఫైర్స్. జనవరి నుంచి అదే స్ట్రాటజీ మొత్తం. మీరు ఏమున్నా స్టార్టింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా స్టార్టింగ్ ఎంత పడతా, ఇప్పుడు ఎంత పడతా, ఆడ ఉంటా అంటే లాస్ట్ రేస్ లో వెనక పడిపోతాం మనం. దయచేసి మీకు ఏమైనా సిలబస్లు పెండింగ్ లో ఉన్నా ఏమున్నా జనవరి 10th లోపల మొత్తం లేపేసేయండి. ఏపీ ఎకానమీ కోసం వెయిట్ చేద్దామా. దయచేసి ఏపీ ఎకానమీ డిసెంబర్ 31st కి క్లోజ్ చేయండి. ఎవరైనా ఇంకా ఏపీ ఎకానమీ ఉంటే ఇంకా ఆ బుక్ చదవాలన్నా ఈ బుక్ చదవాలన్నా, అమ్మ స్వామి బుజ్జి బంగారాలు ఏ బుక్ చదివినా ఇప్పుడు అంత టైం లేదు మన దగ్గర. ఉన్నదాన్ని బాగా రివిజన్ చేయడమే ఇంపార్టెంట్. ఇంత బుక్లు తీసుకొచ్చి ఏడా చదువుతావా. పాలసీస్ ఉన్నాయి, పాలసీసే 8-8 క్వశ్చన్లు వస్తాయి. స్వర్ణాంధ్ర ఒక 5 క్వశ్చన్లు వస్తాయి, అండ్ ఎకనామిక్ సర్వే నుంచి ఒక 10 క్వశ్చన్లు వస్తాయి. ఇవే అవుతున్నాయి కదమ్మా, 20-25. ఇవి పర్ఫెక్ట్ ఉంటేనే చాలు, ఇంకా కొత్త ఎడికలు తీసుకొచ్చి మైండ్లోకి ఇస్తావు. ఇందులో ఉన్నాయి చదివితేనే చాలు మనం, అర్థమైందా. ఇందులో ఉన్నవే మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే చాలు. ఇంకా నువ్వు మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి అది చదవాలంట ఇది చదవాలంట, వాళ్ళు అది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారు, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అండి, చాలా వేస్ట్ ఆఫ్ టైం. దయచేసి ఉన్న వాటిని ఎక్కువ మొత్తంలో రివైజ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ మార్క్స్ అవాయిడ్ చేయండి, మీకు 10 మార్కులు ఎడ్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటిది, చదివేరు పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేసి చదవండి, అంతేగాని బట్టి పట్టకండి. బట్టి పడితే మాత్రం నెగిటివ్ మార్క్స్ పెరుగుతాయి. ఓకేనా, నెగిటివ్ మార్క్స్ ని అవాయిడ్ చేసేటట్టు చేయండి, ట్రై చేసి లాజికల్ గా ఆలోచించండి. ఇప్పుడు మెరిటైమ్ పాలసీ ఉంది, అన్ని లాజికల్ క్వశ్చన్స్. కాకపోతే ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు డెప్త్ లో అండర్స్టాండ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ప్రతిదీ నువ్వు రివిజన్ చేయకపోయినా డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. పోర్ట్ ప్రాక్సిమిటీ ఏరియా అనే దానికి డెఫినేషన్ తెలిస్తే ఎన్నో క్వశ్చన్లకు ఆన్సర్ దొరికింది.
ఓకే, సో ఇవి మనకి ఉన్నటువంటివి. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేము కూడా యూట్యూబ్ లలో ఎక్కువ మొత్తంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అందరూ సీరియస్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు యూట్యూబ్ లో అది చదవండి, ఇది చదవండి, అది చదవండి, ఇది చదవండి, ఇదంతా ఏమైతే స్టూడెంట్ మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఏమైనా ప్రాంప్ట్ గా ఎగ్జామ్ అవసరం ఉంటేనే నేను యూట్యూబ్ లో వీడియోస్ పెడతా, లేదంటే పెట్టాను. సో మిమ్మల్ని కూడా యూట్యూబ్ లో ఊకే పదే వీడియోస్ పెట్టి నేను డిస్టర్బ్ చేయాలని అనుకోవట్లేదు. ఓకేనా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.